నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదని చాలా మంచి పని చేసావుతాను. నేను అనవసరంగా కంగారు పడ్డాను. కంగారు పడ్డావా నువ్వు? ఎందుకు? అంటే ఒకవేళ నేను నిన్ను ప్రేమించినా కూడా నువ్వు నన్ను ప్రేమించావు కదా, మరెందుకు కంగారు పడ్డావు? అంటే నేను బాధపడితే అప్పుడు నీకు... నేను బాధపడతాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు బాధపడితే ఇంట్లో అందరూ డల్ అయిపోతారు. సరే అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు సంతోషంగా ఉన్నావు? ఎందుకంటే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఈ చంద్రముఖి సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఈ అమ్మాయి అంటే నాకు నిజంగానే ప్రేమ ఉందా? లేదు, అలా జరగడానికి అస్సలు వెళ్ళలేదు. హలో రాక్షసుడా, నీలో నువ్వు ఏం కొనుక్కుంటున్నావు? అంటే నీ ఉద్దేశం? ఏం లేదు. ఓకే, ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను తనని ప్రేమించడం లేదు. నువ్వేమన్నా అన్నావా? ఏం లేదు. నువ్వేదో అన్నావు, నాకు వినిపించింది. సరే, నువ్వు నాకేదో సహాయం చేస్తానన్నా? అన్నాను. ఎందుకు చేయను? ఎందుకు చెయ్యవు? చేస్తానులే. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదని నీకు తెలిసింది కదా. అది చెప్పి నాకు చాలా పెద్ద సహాయం చేసావులే, నన్ను ప్రేమించట్లేదని. సరే, నేను ఒక విషయం అడగా? అడుగు. నీ మూడ్ ఎలా మారింది? ఒకవేళ నీకు నా మాటల మీద నమ్మకం కలిగిందా ఏంటి? ఎందుకు? కింద ఎవరన్నా నీ మాటలు నమ్మారా ఏంటి? అప్పు ఆంటీ గురించి నువ్వు ఇంట్లో వాళ్ళందరి ముందు పెద్ద అబద్ధం చెప్పావుగా. రాక్షసుడా, నేను అబద్ధం చెప్పలేదు. అయితే వెళ్ళి సాక్ష్యం తీసుకురా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమని నిరూపిస్తే అందరికంటే ముందు నేనే నీకు తోడుగా ఉంటాను. నిజంగానా? నాకు తెలుసు, నువ్వు ఏది చెప్పినా ఊరికే చెప్పు, దాని వెనక తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. పద వెళ్దాం. ఎక్కడికి? కాళీ దగ్గరికి. ఏది నిజమో తెలుసుకోవడానికి ఆవిడ మాత్రం మనకు సహాయం చేయగలరు. ఇప్పుడే వస్తాను. పద. పద. నీకు చలేస్తే నేను తట్టుకోగలను. పద. మెల్లగా కాస్త నెమ్మది బావగారు. ఒకవేళ మోహినికి మెలకు వస్తుందేమో. బావగారు, అతి తొందరలో మనం ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త వినబోతున్నామేమో అనిపిస్తోంది. అలాగే జరగాలి బావగారు. కానీ మునుపట్లాగే ఎలాంటి చెడు వార్త రాకూడదు. అయ్యగారు, ఒకవేళ అయ్యగారు ఏం జరిగిందో తెలుసా? ఆ రాక్షసుడు మా అన్నయ్యని చంపేశాడు. చూడండి సార్, మీరు ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి ఎవరో ఒకరు చనిపోతున్నారు. లేదు సార్, మేము ఇక రాక్షసుడి ప్రకోపాన్ని భరించలేము. అతను ఒంటరిగా చేసి అందరినీ చంపేస్తాడు. మేముండగా అలా ఎలా చంపేస్తాడు సర్పంచ్ గారు? అవును, కొంతమందిని చంపేశాడు, కానీ మేం కూడా అతన్ని చంపే ఉపాయం ఆలోచించాం. ఇది మాకిష్టమైన ఊరు. నేను ఈ ఊరి పాలన చూసుకుంటున్నాను. మేమేం చేయాలో అది మేము చేస్తాం. అతను చనిపోతాడు. ఇక రాక్షసుడు ఏ విధంగానూ తప్పించుకోలేడు. ఇది నేను మీకు ఇస్తున్న మాట. విజ్జు, ఇలారా. నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఇవి తీసుకో. చూడు, ఈ డబ్బు మీ అన్నయ్యని తిరిగి తీసుకురాలేవని నాకు తెలుసు, కానీ అవసరానికి ఉపయోగపడతాయి కదా. అలాగే చూడు, నువ్వేం బాధపడకు. మేమిక్కడున్నాం. పరిస్థితి సర్దుకుంటుంది. వెళ్ళు. బావగారు, చూస్తుంటే బిర్జుని అపర్ణకి కాపలాదారుడిగా పెట్టాలని మనం వేసిన ప్లాను సరైందే బావగారు. నువ్వు బాగానే ఉన్నావు కదా? రిషి, థ్యాంక్ యూ.
ఎందుకు? థ్యాంక్ యూ ఎందుకు? నా మీద నమ్మకం ఉంచినందుకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను అనుమానించలేదా? నీకొక విషయం చెప్పనా? ఏ రాత్రి అయితే మన పెళ్లి జరిగిందో ఆ రాత్రి నుంచి చాలా కుట్ర జరుగుతుంది. చాలా విషయాలున్నాయి. నాకు అవన్నీ తెలిసాయి రిషి. నేను నీతో చెప్పాలనుకున్నాను, కానీ నాకు చెప్పే అవకాశం దొరకలేదు. నీకు తెలుసా, కనిపించేదేది నిజం కాదు. మనం రాఖీకి న్యాయం చేయాలనుకున్నాం కదా, కానీ చేయలేకపోయాం. ఎందుకంటే సగానికి పైగా విషయాలు నీకు తెలియనే తెలీదు. ఏంటంటే అసలు తను రాక్షసుడు ఎలా అయ్యాడు, అతన్ని ఎలా అంతం చేయగలం, ఎలా నాశనం చేయగలం, అతని దగ్గరికి అన్ని శక్తులు ఎలా వచ్చాయి, మనకు నిజంగా ఏమీ తెలియదు రిషి. అతనేమి సాధారణమైన రాక్షసుడు కాదు రిషి. చాలా విషయాలున్నాయి, చాలా రహస్యాలున్నాయి తన దగ్గర. చాలా మంది ఉన్నారు, వాళ్ల మొహాల మీద ముసుగులు ఉన్నాయి రిషి. ఆ వ్యక్తులు బయటకు ఎలా కనిపిస్తున్నారో అదంతా అబద్ధం. అది నువ్వు ముందు తెలుసుకో. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్తున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? రిషి, నీకు తెలుసా మా నాన్న? రిషి, ఏంటి నువ్వు రాంగ్ టర్న్ తీసుకుంటున్నావు? మనం వెళ్లాల్సింది అటు, రాక్షసి స్థలం అటు. నాకు తెలుసు. నాకు చిన్న పని ఉంది. పన్నా? రిషి, ఇది ఏంటి? కారు ఎందుకు ఆపావు నువ్వు? నువ్వు కారులోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నాకు చిన్న పని ఉంది. కానీ మనం రాక్షస స్థలానికి వెళ్ళాలి కదా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాకు తెలుసు, మనం వెళ్దాం. ఆగు, నేను ఆ పని చూసుకొని వచ్చేస్తాను. తొందరగా వచ్చే రిషి. ఇప్పుడే వచ్చేస్తాను. రిషి నన్ను లోపలెందుకు లాక్ చేశాడు? రిషి! తను క్షేమంగా చేరుకుంటుంది కదా? నీకు నా మీద నమ్మకం లేదా? లేదు లేదు లేదు, ఉంది ఆంటీ. నాకు తన గురించి, వాళ్ళ నాన్న గురించి కంగారుగా ఉంది. రిషబ్, అందుకే కదా మనం ఇదంతా చేస్తున్నాం. మనం తనని ప్రమాదానికి దూరంగా పంపిస్తున్నాం. నువ్వు కంగారు పడకు. నేను వాళ్ళ నాన్నగారిని చాలా జాగ్రత్తగా అంబులెన్స్లో వాళ్ళ ఇంటికి పంపిస్తాను. ఓకే ఓకే. అలాగే తనూజను కూడా నేను సరైన స్థలానికి పంపిస్తా. ఇవ్వు తాళాలివ్వు. రిషి, నన్ను మోసం చేశావు. ఎందుకు? నన్ను ఇలా లాక్ చేయడానికి నీకెంత ధైర్యం వచ్చింది? మీరంతా ఒకటైపోయారు, మీరందరూ చేతులు కలిపారు, మీరందరూ ఒక్కటే. ఇంక నువ్వు వెళ్ళు. వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నేను తనూజ్తో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాను. అయినా కూడా నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడద్దు. ఓకే, వెళ్ళు. తనూజ వెళ్ళిపోతుంది, కానీ అతనెందుకు రాడు? వస్తాడు వస్తాడు. అక్కడ చూడు, అవన్నీ నా నగలు. ఈరోజు నేను నీకు అవన్నీ పెడతాను. పెళ్లి కూతుర్ని చేస్తా. అతనికి ఆహ్వానం పంపిస్తాను. అతను వస్తాడు, నిన్ను తనతో తీసుకుని వెళ్తాడు. అప్పగింతలు జరుగుతాయి. కొత్త పెళ్లి కూతురు వెళ్ళక తప్పదు. ఈ హారం, ఈ సింగారం, ఇవన్నీ తీసుకున్నావు కదా ఆ రాక్షసుని పిలవటానికి, అతన్ని చంపటానికి. ఇవన్నీ పెట్టుకుని నువ్వు రిషబ్ని పెళ్లి చేసుకున్నావు కదా.
ఇలా జరుగుతుందని పెళ్లి కూతురుగా మారావు కదా. ఈ రోజు నువ్వు నీ కన్న కలలు తప్పకుండా నెరవేరుతాయి. హాయ్, ఈ అందాల పెళ్లి కూతురి అందం చూసి నేను చచ్చిపోతా. ఛీ, నేనెందుకు చావాలి? ఇప్పుడు చావపోయేది నువ్వు. ఈరోజు ఒక దెబ్బకి 2 పిట్టలు రాలుతాయి. నీతో పాటు నీ అతి తెలివితేటలు శాశ్వతంగా ముగిసిపోతాయి. ఇక నీ కథ ముగుస్తుంది, అతని కథ కూడా ముగుస్తుంది. అసంపూర్ణమైన మీ ఇద్దరి కథ ముగిసిపోతుంది. నేను చంపటానికి అతను ఇక్కడికి వస్తాడు. నేనంటే నేను ఇక్కడ అతన్ని చంపుతాను. అతను ఇక్కడ మాత్రమే చావగలడు. అందుకే నేను ఇక్కడికి రప్పించబోతున్నాను. అతను ఇక్కడికి వస్తాడు ఎందుకంటే నేను ఇక్కడున్నాను. కానీ పెళ్లి కూతురివి నువ్వు మారతావు కనుక అతని దృష్టి అంతా నీ మీదే ఉంటుంది. అతను నీ మీద దాడి చేస్తాడు, మరి నేను ఇక్కడ అతని మీద దాడి చేస్తాను. నువ్వు చేస్తావు, అతను చేస్తాడు. ఇక కథ నేను మొదలు పెడతాను. ఈరోజు ఆ కథకి ముగింపు కూడా నేనే ఇస్తాను. మొదలైపోయింది. ఇదే అంతానికి మొదలు. మీకింత ధైర్యం ఎలా వచ్చింది? మీరు నన్ను బలి చేస్తారా? ముందు అతన్ని, ఇప్పుడు నన్ను. నాకు తెలుసు, మొదటి నుంచే నాకు తెలుసు, మోసం చేసిన ఆ అమ్మాయి మీరే. మీరే అతన్ని మోసం చేశారు, మీరే అతన్ని చంపేశారు కూడా. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? మీకేమనిపిస్తుంది? నన్ను పెళ్లి కూతురులా మార్చి ఈ ఊరికి తిరిగి సంతోషాలను తీసుకురాగలరా? మోసంతో ఆ రాక్షసుడిని చంపుదామనుకుంటున్నారా? లేదు, ఈ కథ మీతో ప్రారంభమైంది, మీ మోసంతో ప్రారంభమైంది, అలాగే మీతోనే అంతం అవుతుంది. వదలండి నన్ను. అతనికి నేను కాదు, మీరు కావాలి. అతను వస్తాడు, తిన్నగా అతను మీ మీద దాడి చేస్తాడు. లేదు, అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి వచ్చారని అతనికి తెలుసు. అతను నా వైపు చూడడు, మిమ్మల్నే చూస్తాడు, మిమ్మల్నే చంపుతాడు కూడా. లేదు, అతను నిన్ను చూశాడు. చివరిసారిగా అతను చూసిన పెళ్లి కూతురు నువ్వే కదా. అతడి దాడి నుంచి తప్పించుకున్నావు. అతను వస్తాడు, నీకోసం తప్పకొస్తాడు. అతనికి నువ్వు కావాలి. తను లేదు, అతనికి నేను అవసరం లేదు. అతనికి మోసపోయిన అతని ప్రేమ కావాలి, మీరు కావాలి. ఎందుకంటే మీరే అతన్ని మోసం చేశారు. అసలు నీకేం తెలుసు సంజయ్ గురించి? ఆ? ఏమనిపిస్తోంది నీకు? అతను దేవుడనా? పేదల్ని ఉద్ధరించేవాడనా? ఈ ఊర్లో గొప్ప మహనీయుడనా? ఆయన మంచివారే, కానీ మీరే ఆయన్ని చంపేశారు. మోసం చేసిన ఆయన భార్య మీరే. అతని భార్య కావటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలా తెలుస్తుంది? నీకు ఆయన గురించి ఏం తెలుసు? అతని స్వరూపం గురించి తెలియచేయటానికి అతని భార్యలెవరూ ప్రాణాలతో లేరు. భార్యలా? నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయనకి చాలా మంది భార్యలు ఉండేవారు. అతను వాళ్ళందరినీ చంపేశాడు. పాప అమాయకులకు ఆ విషయం కూడా తెలీదు. అతను ఒక బ్రహ్మ రాక్షసుడని. బ్రహ్మ రాక్షసుడా? కాదు, అతన్ని బ్రహ్మ రాక్షసుడిగా మీరు మార్చారు. ఈ అమ్మాయికి అంతా తెలుసు. ఇప్పుడు నేను ఒక కొత్త కథ చెప్పాలి. నిందలన్నీ ఆ బ్రహ్మ రాక్షసు మీద వెయ్యాలి. అప్పుడే ఈ అమ్మాయి నన్ను క్షమించగలదు. నేనతన్ని బ్రహ్మరాక్షసుగా మార్చానా? వెళ్ళి అతని మొదటి భార్య ఇంటి వాళ్ళని అడుగు. ఆమెను అతను ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేశాడో, అలాగే రెండో భార్య ఇంటికెళ్ళి అడుగు. అతను ఏ విధంగా ఆమెను చెట్టుకి ఉరివేసి చంపాడో. అతను నన్ను కూడా చంపేవాడే, కానీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మీరు చెప్పేదానికి అర్థం ఏంటంటే మీరు అతని నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. అవును, నేను తప్పించుకు వెళ్ళిపోయాను. అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను. అందుకే నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాలేదు. రాఖీ పెళ్లికి కూడా రాలేదు. కానీ మరి అతని చావు ఎలాగూ రావాలి కదా. అతను బలి తీసుకుంటాడు. అతనికి బలి కావాలి. అందుకే నేను బలిస్తాను. కొత్త పెళ్లి కూతురు కావాలి. ఆ ఆశ అతన్ని ఇక్కడి వరకు తీసుకొస్తుంది. అతన్ని మీద దాడి చేస్తాడు, నేను అతని మీద దాడి చేస్తాను, వెంటనే అతన్ని చంపేస్తాను.
అతని ఈ ఊర్లోనే చేస్తాడు. అతని రాక్షసత్వం, అతని పగ, ప్రతీకారం అన్నీ చచ్చిపోతాయి. అంతే, ఈ పని చేయటానికి నాకు నీ సాయం కావాలి. ఒక బలి కావాలి తను. అందుకు నాతో రిషబ్ చెప్పాడు. ఆ బలి తనుజ అవుతుందని చెప్పాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు చివరిసారిగా తనుజని అలా కొత్త పెళ్లి కూతుర్ని అలంకరించుకుని ఉండటం చూశాడు. రిషి చెప్పాడా? రిషి రిషి చెప్పాడా? లేదు. నేను చేస్తున్నదంతా తను మంచి కోసమే చేస్తున్నాను. రిషి బాబా, తను ఎక్కడ? నాకేం తెలుసు తన గురించి? అప్ప చెప్పు బాబా, తను ఎక్కడుంది? నీ భార్య అంటే మా అక్క ఎక్కడుంది? అయినా తనుతో ఏం పని నీకు? ఖీర్, పూరి, హల్వా ఏదైనా పర్వాలేదు బాబా, తనేం చేసిన తింటా. అవును రిషబ్, ఈ రోజు మేము తనతో మొదటిసారిగా వంట చేయించాలి. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నువ్వు నాతో కచోరీ, బ్రౌనీ, పాస్తా ఇవన్నీ చేయించావు కదా. మరి ఈ రోజు నా వంతు. ఈ రోజు నేను నా తోటి కోడల మీద బదులు తీర్చుకుంటాను. కానీ నైనా అక్క, తను దొరికితే కదా మీరు బదులు తీర్చుకోవడానికి. రిషి బాబుకి తను ఎక్కడుందో తెలియదు. రిషబ్, మళ్ళీ నువ్వు తనుజతో గొడవ పడ్డావా? రిషబ్, ఇలాంటి చేయడం మంచి పద్ధతి కాదు. తనుజ ఎక్కడుంది చెప్పు. ఏం చెప్పను? నేను తనకు మాట కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి పంపించేశాను. రిషబ్, నువ్వు ఎందుకు ఎప్పుడు తనుజని ఇలా కోపడుతూ ఉంటావు? నా కొడుకు మీద ఎవరు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు? నా రిషబ్ కోపడతాడని ఎవరంటున్నారు? నా రిషబ్ అసలు కోపం తెచ్చుకునేవాడు కాదు. కోపంగా ఉండే పనులని యోగ్ చేస్తాడు. రిషబ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. తను యోగ్ లాగా కాదు. రిషబ్, నీ బాధ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. తను అప్పుని చూసినప్పుడు తన గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేసింది. అయినా ఏం పర్వాలేదు బాబు, ఒక్కోసారి మనుషులు పొరపాటు పడుతూ ఉంటారు. చూడు రిషబ్, ఈ ఇంటి కోడలుగా తనకి ఈ రోజు మొదటి రోజు. అందుకే నా కోరిక ఏంటంటే మనం తనతో శుభసూచకంగా వంట చేయించాలి అని. నువ్వు తను రమ్మ చెప్పు, మిగతా పనులు నేను చూసుకుంటాను. మోమ్, ఎందుకు ఇవన్నీ? ఏంటి రిషబ్, ఒక్కసారైనా నా మాట విను. రాఖీ చనిపోయిన తర్వాత ఈ రోజు మన ఇంట్లో సంతోషపడే సమయం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని చేయి నీవు. తను ఒకసారి రమ్మను. ఏంటి మోహిని? చూడండి, వీళ్ళందరూ తను ఇంట్లో వెతుకుతున్నారు. కానీ తను ఈ పాటికి కమలాపురం దాటి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. హలో, ఏంటి అలా ఎలా జరుగుతుంది? తను వెళ్ళిపోయింది కదా. తను వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు.